రామరాజ్యం. ప్రజలకు పాలన దగ్గరగా ఉండాలి. అందుకే మార్కాపురం, పోలవరం జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేశాం. అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని కేంద్రంగా మార్చాం. మీ తాత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై మీ హక్కులు కాపాడతాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. దీనికోసం రెవెన్యూలో సంస్కరణ తీసుకొచ్చాం. ఈ ఏడాది జనవరి నుంచి రాజముద్రతో 32 లక్షల మంది పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. వచ్చే మార్చికి మిగిలిన 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68 లక్షల మందికి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. రెవెన్యూ సంస్కరణలతో 1000 ఎకరాల భూమిని 22A నుంచి తొలగించాం. సెట్టిపల్లి, కంగుంది, వట్టి చెరుకూరు, గుటుపల్లి, ముదినేపల్లి, కలిదిండి ఎన్నో దశాబ్దాలుగా 60-70 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాం. ప్రతి ఒక్కరి ఆస్తికి భద్రత, భరోసా ఇస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా మన మిత్ర గవర్నెన్స్ ద్వారా 1100 సేవలు అందిస్తున్నాం. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. నకిలీ మద్యం బ్యాండ్లకు చెక్కు పెట్టాం. ఎక్సైజ్ రంగాన్ని ప్రక్షాళన చేశాం. ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో పీపీపీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకుని ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించలేదు. ఉద్యోగులకి 30,849 కోట్లు బకాయిలు చెల్లించాం. టెక్నాలజీ, స్పిరిచువాలిటీ. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ అదే సమయంలో ఒత్తిడి కూడా పెంచుతుంది. అందుకే టెక్నాలజీతో పాటు స్పిరిచువాలిటీ కూడా ఉండేలా చూస్తున్నాం. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహిస్తున్నాం. టెక్నాలజీ మన అభివృద్ధికి ఊతమిస్తే స్పిరిచువాలిటీ మానసిక ప్రశాంతత ఇస్తుంది. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పవిత్రను కాపాడుతూ సేవల నాణ్యతను పెంచాం. శాంతి భద్రతలతో అభివృద్ధి కావాలంటే శాంతియుత వాతావరణం ఉండాలి. పెట్టుబడులు రావాలంటే భద్రత కావాలి. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే చట్టం దాని పని అది చేయాలి. అందుకే పోలీసులకు ప్రజా భద్రతలో పూర్తి స్వేచ్ఛనిచ్చాం. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది మా విధానం. పోలీస్ శాఖలో టెక్నాలజీ, డ్రోన్, ఏఐ విస్తృతంగా వినియోగిస్తున్నాం. వీటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నేరస్తుల్ని వేగంగా గుర్తించడంతో పాటు అంతే వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉంటాం. ఆడబిడ్డలపైన అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, డ్రగ్గుపై ఉక్కు పాదాన్ని మోపుతాం. పోలీసుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. వారికి 427 కోట్లు బకాయిలు చెల్లించాం. స్వర్ణాంధ్ర నుంచి, స్వాతంత్రం నుంచి స్వర్ణాంధ్ర వరకు ఇప్పుడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్రం మనందరికీ హక్కులు ఇచ్చింది. స్వర్ణాంధ్ర మనకు, మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుంది. స్వాతంత్రం మనకు అవకాశాలు ఇచ్చింది. స్వర్ణాంధ్ర ఆ అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుస్తుంది. స్వాతంత్రం మనం